హాయ్ అండి. ఈరోజు నేను పొదుపుకు సంబంధించిన ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నానండి. మేము ఆ పొదుపు ప్లాన్ ప్రకారమే మేము ఈ డబ్బులు సేవ్ చేసామనమాట. మీకు కూడా చెప్తాను ఆ టిప్ ఏంటని. మీరు కూడా ఇలా పొదుపు చేసుకున్నారంటే ఏదన్నా తీర్థయాత్రలకెళ్ళాలన్నా, ఏదన్నా సడెన్‌గా ప్రయాణం వచ్చినా, లేదంటే ఏదన్నా టూర్ వెళ్ళాలన్నా, ఏదన్నా ఖర్చు రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా మీకు డబ్బులు సరిపోయే విధంగా ఈ టిప్ అయితే ఉపయోగపడుద్దండి. అదేంటని ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ టిప్ ఏంటంటే, ఇలా ఫస్ట్ తారీఖుకి ఒక రూ. 10, రెండో తారీఖుకి 20, మూడో తారీఖుకి 30, 4కి 40, 5కి 50, 6కి 60, 7కి 70 ఇట్లాగా రోజు పెరిగే కొద్దీ 8కి 80, 9కి 90, 9 రోజులు అయిపోయింది కదండి. 10వ రోజు ఒక 0 యాడ్ చేసుకొని 10వ రోజుకి 100, అలాగే 20వ రోజుకి 200, 30వ రోజుకి 300 అలా మీరు యాడ్ చేసుకుంటూ రోజుకి 10, రెండో రోజు 20, మూడో రోజు 30 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 30వ రోజుకి 300 అవుద్ది కదా, రోజుకి రూ. 10 చొప్పున అలా అనమాట. మాకు ఈ నెల 31వ తారీఖు వచ్చింది కాబట్టి రూ. 310 పెట్టాం లాస్ట్‌లో. ఇలా మాకు 31 రోజు పూర్తయ్యేసరికి ఎంతయిందని మొత్తం నేను ఈ అమౌంట్ అనేది కౌంట్ చేసి చెప్తాను మీకు. వీడియో మొత్తం చూడండి. ఓకే అండి. నేను ఇప్పుడు ఉల్టా కౌంట్ చేస్తాను. ఇట్లాగా చూడండి. 30 ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తున్నాను, ఎందుకంటే పెద్ద నోట్లు ఉంటాయి కాబట్టి. గ్యాప్ వచ్చింది అంటే ఒకే లెవెల్గా ఉండవు కదా ఇక్కడ. కొంచెం ఏమన్నా చేయకపోతే నాకు ఎందుకు ఇక్కడ నుంచి మాట్లాడదాం. మాట్లాడతా. ఓకే అండి. కౌంటింగ్ అయితే అయిపోయింది. మాకు 31వ తారీఖు వరకు పెట్టాం కాబట్టి రూ. 4,960 అయిందండి. అదే 30వ తారీఖు వరకు పెడితే గనక రూ. 4,650 అవుద్దండి. 31వ తారీఖు రావడం వల్ల మాకు రూ. 310 ఎక్స్ట్రా అనేది పెట్టాం అనమాట. ఇలా మీరు గనక సేవ్ చేసుకుంటే మీకు టూర్‌లకి వెళ్ళాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఏదన్నా సడన్ ఖర్చు వచ్చినా, అంటే ఒక 5,000 అనుకోండి సుమారు. ఈ కొద్దిగే కదా అనిపిస్తది, కానీ ఆ టైంకి ఇది ఎక్కువగానే అనిపిస్తదండి.
అందుకని ఇలా సేవ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ అనేది అవసరానికైనా గబుక్కున చేతిలో ఉంటాయన్నమాట. ఇలా మీరు కూడా సేవ్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఒకవేళ చిన్నదే కదా ఇది అనుకుంటే అనుకోవచ్చు. మాకైతే కొంచెం పెద్దదేనండి. అందుకని మాలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుద్దని వీడియో చేస్తున్నానండి. పొదుపు ఈరోజు చిన్నదనిపిస్తది, రేపు పెద్దదవుద్ది. ఎప్పటికైనా యూజ్ అవుద్దని ఈ వీడియో అయితే చేశానండి. ఉపయోగపడితే కనుక యూజ్ చేసుకోండి. చాలా మందికి పిల్లలు ఫీజులు కట్టాలన్నా కూడా ఒకసారి తీయాలంటే తీయలేమండి. మాకైతే 2 పిల్లలు ఉన్నారు. అలా ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు ఫీజులు కట్టాలన్నా కూడా ఇలా కొంచెం కొంచెం పొదుపు చేసుకుంటే ఒక్కసారే తీయాలంటే ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. అందుకని వీడియో చేస్తున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.